హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఐ హోప్ అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హైడ్రేటెడ్గా ఉండటానికి ట్రై చేయండి. సో నేనైతే ప్రజెంట్ బాగున్నాను. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ లాస్ట్ మా మ్యారేజ్ డే రోజు ఆల్మోస్ట్ డే మొత్తం తీయాలి అనుకున్నాను, కానీ బట్ అంత ఆఫ్టర్నూన్ నుంచి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకని ఈరోజు నా ప్రెగ్నెన్సీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ లైక్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ లేవగానే అయితే ఆయనకి కాఫీ కల్పించేసాను అనమాట. ఆయన ఎర్లీ మార్నింగే లేస్తారు, లైక్ 5:36కి. అందుకని లేవగానే ఆయన కాఫీ కల్పించేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సోక్ నట్స్ అండ్ అలాగే ఒక హాఫ్ దోశ, లైక్ అదేంటంటే మల్టీగ్రెయిన్ దోశ విత్ వెజిటేబుల్స్ అనమాట. జనరల్గా నేను తినను, బట్ ముందు రోజు ఆ దోశ వేశాను. ఇంకా కొంచెం పిండి ఉంటే ఆ నెక్స్ట్ డే కూడా ఒక దోశ వేసేసి ఆయనకి హాఫ్ ఇచ్చి నేను హాఫ్ తిన్నాను అనమాట. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అండ్ సోక్ నట్స్. జనరల్గా నాకు నట్స్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ అప్పుడప్పుడు తప్పట్లేదు, తింటాను. సో నట్స్తో పాటు లైట్గా కొంచెం పాలు ఎక్కువ, కాఫీ పొడి తక్కువగా, కొంచెం కాఫీ తాగాను అనమాట. బికాజ్ చాలా రేర్గా తాగుతాను. అండ్ ప్రెగ్నెన్సీలో కాఫీ కెఫిన్ ఇంటేక్ అనేది అంత మంచిది కాదు. మార్నింగ్ కొంచెం టిఫిన్ తిన్నాను కాబట్టి కొంచెం తాగాలి అని అనిపించింది అనమాట. ఇన్ జనరల్ తాగను, బట్ అప్పుడప్పుడు ఎప్పుడో 10 డేస్కి ఒకసారేమో లేదా 15 డేస్కి ఒకసారి అలా తాగుతూ ఉంటాను. అది కూడా కొంచెం పాలు ఎక్కువగా ఉండి. అండ్ నట్స్ అయితే యాజ్ యూజువల్ నేను వెంటనే తినను, బిఫోర్ లంచ్ లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అన్నీ వెంటనే కంప్లీట్ చేసేయాలి, తినేయాలి అలా అయితే ఏమి చూడను. సో బిఫోర్ లంచ్ లోపు నేను ఏమైతే నట్స్ తినాలి అనుకుంటానో ఆ నట్స్ తింటాను. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి లంచ్కి కాకరకాయ ఫ్రై అండ్ అలాగే పెసరపప్పు చారు చేస్తున్నాను అనమాట. సో దానికోసం పెసరపప్పు అండ్ టొమాటోస్ కుక్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను ప్రెగ్నెన్సీలో చాలామందికి బ్రౌన్ రైస్ అంతగా పడదు. సో పడని వాళ్ళు అవాయిడ్ చేయటం మంచిదే, బట్ నేనైతే ఫస్ట్ నుంచి మాకు అలవాటు కాబట్టి నేను బ్రౌన్ రైసే కంటిన్యూ చేస్తున్నాను అంటిల్ మనకి పడుతుంది, ఓకే డైజెషన్కి ఏం ప్రాబ్లం లేదు అనుకున్నంత వరకు మనం తినొచ్చు. సో నాకైతే ప్రజెంట్ వరకు ఏం ప్రాబ్లం లేదనమాట. సో అందుకని నేనైతే ప్రజెంట్ బ్రౌన్ రైసే తింటున్నాను. అలానే అది ఎక్కువ తినలేము, చాలా తక్కువ క్వాంటిటీ తింటాము. సో మెయిన్గా ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్డ్గా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. సో అందుకని నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా కాకరకాయ ఫ్రై అని చెప్పి, సో యాజ్ ఇట్ ఈజ్ కాకరకాయలని నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. హాఫ్ బాయిల్ చేసుకొని వాటిని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా టైం పడుతుంది. ఈ మధ్యకాలంలో నేను అసలు చేయలేదు, బికాజ్ కొంచెం ఎక్కువసేపు నుంచోవాలి అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి పద్దాకా తిప్పుతూ ఉండాలి. సో అందుకని ఏంటంటే ఈ మధ్య అసలు చేయలేదు. సో ఇదివరకు ఆల్రెడీ చూపించేసాను, అందుకని ఇక్కడ నేనైతే అంతకేం చూపించట్లేదు. సో అందుకని పప్పుచారు కాబట్టి పెసరపప్పు చారు కాబట్టి ఫ్రై ఉంటే బాగుంటుందని చెప్పి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వేసిన పప్పుల పొడి ఆల్మోస్ట్ నాకు ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఇది ఫ్రైస్లోకి యూస్ చేస్తాను, దోశల్లోకి యూస్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ క్యాప్సికమ్ కర్రీ, బీన్స్ ఫ్రై ఇలా అన్నిట్లోకి యూస్ చేస్తాను అనమాట. సో అది ఉంది అంటే మనం ఏ ఫ్రై అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ బట్ చాలా టైం పడుతుంది. సో ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది. సో ఎక్కువసేపు నుంచుంటే ఏంటంటే కాళ్ళల్లోకి నీళ్ళు రావటం కానీ అలా ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే తక్కువ టైంలో అయిపోయాయి, ఈజీగా అయిపోయాయి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. నైట్ కూడా ఎక్కువగా లెందీ టైం టేకింగ్ రెసిపీస్ కాకుండా ఈజీగా అయిపోయాయి మాత్రమే చేస్తున్నాను అనమాట. బట్ ఇది ఆయనకి ఇష్టమని ఈరోజైతే చేశాను.
సో నేనైతే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అయితే మెడిసిన్స్ తీసుకోను. లైక్ మెడిసిన్స్ అంటే నాకు విటమిన్ సప్లిమెంట్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, కాల్షియం అండ్ ఐరన్ ఈ 3 తీసుకుంటాను అనమాట. సో అవి నేనేంటంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఆల్మోస్ట్ 10:30, 11 ఆ టైంలోనే సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాను. ఏది కూడా వెంటనే అయితే తినను. అండ్ మెడిసిన్స్ కూడా వెంటనే తీసుకోను. సో ఈరోజు రెసిపీకి లంచ్లోకి పెసరపప్పు చారు అని చెప్పాను కదా. సో ఇలా నేను రెసిపీస్ చూపించి ఆల్మోస్ట్ 5 to 6 months అబోవ్ అయిపోతుంది. సో అందుకనే చాలా సింపుల్గా ఈజీగా మా ఇంట్లో మా మమ్మీ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో సమ్మర్లో ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. బికాజ్ పెసరపప్పు అనేది మనకి బాడీ కూలెంట్ కింద యూజ్ అవుతుంది. సో అందుకని చాలా ఎక్కువగా చేసేవాళ్ళు అండ్ చాలా సింపుల్ కూడా అనమాట. సో ఫస్ట్ పెసరపప్పును ఉడికించేసుకుని దానిలో టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకుని మనకి లైక్ సాంబార్ లాగా కుక్ చేసుకోవాలి. బట్ నేనేంటంటే టొమాటోస్ నాకు ఎప్పుడే మ్యాషీగా ఉండాలన్నమాట. సో అందుకని నేను పప్పు కుక్ చేసుకునేటప్పుడే టొమాటోస్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ క్యారెట్ అనేది అసలు జనరల్గా మా మమ్మీ వేయరు. అది ఆప్షనల్ అనమాట. బట్ నేనేంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ ఏ విధంగా అయితే ఎక్కువగా తీసుకోగలమో ఆ విధంగా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ చెప్పాను కదా నాకైతే ప్రజెంట్ సెకండ్ ట్రైమిస్టర్ అనేది రన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కాళ్ళల్లోకి ఎక్కువ వాటర్ రావటం, కొంతమందికి థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ అవుతుంది. బట్ నాకు సెకండ్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ అయింది. అండ్ కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. పొటాషియం సప్లిమెంట్ ఎక్కువగా, సోడియం సప్లిమెంట్ తక్కువగా అలా చూసుకుంటూ ఉండాలి. సో అందుకని ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ మధ్య ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ వరకు నా మీద నాకు అంత కాన్సన్ట్రేషన్ లేదనమాట. ఆల్మోస్ట్ ఒక 10-15 days నుంచి ఏమో నా డైట్ నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నాను అండ్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అనమాట. సో అది అండ్ ఇక్కడ చారు పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ చెప్పాను కదా. ఈ వెజిటేబుల్స్ వేసుకుని కుక్ చేసుకుని కొంచెం ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. సో అవన్నీ కూడా మరిగిపోయాక తాలింపు వేసుకుంటున్నాను. సో తాలింపు కూడా నెయ్యి అనమాట. సో ఆయిల్ రిప్లేస్మెంట్కి ఎక్కువగా నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. నేను ఇదివరకు కూడా చెప్పాను, చాలామంది నెయ్యి అంటే ఫ్యాట్ అనుకుంటారు. బట్ ఫ్యాటే కానీ గుడ్ ఫ్యాట్ అనమాట. మంచిది. నెయ్యి కనుక మనకి మంచి దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది అంటే కనుక అన్నిటికన్నా బెటర్ ఆయిల్ ఏది అంటే నెయ్యి అనమాట. సో మేమైతే ఎక్కువ నెయ్యి యూస్ చేస్తాను పప్పు, పులుసు వాటిల్లోకి అయితే. అండ్ మెయిన్గా నేను కన్సీవ్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను. బికాజ్ బేబీకి మంచిది, మనకి మంచిది, ఈవెన్ బ్యాక్ సపోర్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది తాలింపు వేసుకున్నాక కొంచెం ఆరిపోయాక లాస్ట్లో మేము పులుపుకి ఏంటంటే చింతపండు అలా యాడ్ చేసుకోము, లైక్ లెమన్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో వేడి మీద లెమన్ చేదొస్తుంది కాబట్టి కొంచెం ఆరిపోయాక లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో టైం చూసారు కదా, 12:45 అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఎర్లీగానే తినేస్తాము. 12:45 to 1:15 లోపే తినేస్తామన్నమాట. సో ఆ రోజు మా లంచ్ మెనూకి వచ్చేసరికి ఇవి పెసరపప్పు చారు, కాకరకాయ ఫ్రై, ఎగ్ అండ్ సొరకాయ కర్రీ. ముందు రోజుది అనమాట అది.
సో ఎగ్ డైలీ ఏదో ఒక రకంగా బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఉండేటట్టు చూసుకుంటాము ఆయనకి అండ్ నాకు కూడా. సో ఆ రోజు మార్నింగ్ తినలేదు కాబట్టి లంచ్కి అనమాట. అండ్ ఇది ఈవినింగ్ 4:35 ఆ టైంలో. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ నాకేంటంటే కొంచెం హెవీగా ఎక్కువసేపు కూర్చోలేను. సో అందుకని ఏంటంటే ఒక 1.5 hour 2 hours అలా రెస్ట్ తీసుకుంటాను. ఏదో కొంచెంసేపు పడుకోవటం కానీ ఏదన్నా మూవీ సినిమా అలాంటి ఏదన్నా చూడటం కానీ చేస్తాను. సో నిద్రపోయి లేచాక మాత్రం ఎయిదర్ కోకోనట్ వాటర్ కానీ లేదా ఏదన్నా ఫ్రూట్ కానీ ఇలా జ్యూస్ కానీ తీసుకుంటాను. జ్యూస్ చాలా రేరు, బట్ ఆ రోజు ఏంటి అంటే వాటర్ మిలన్ చాలా చప్పగా ఉందన్నమాట, టేస్ట్లెస్గా అలా ఉంది. సో అందువల్ల ఏంటంటే జ్యూస్ చేసి కొంచెం హనీ యాడ్ చేసుకుని తాగుదామని చెప్పి జ్యూస్ చేశాను. లేదంటే నార్మల్గానే తినేస్తాము ఆయన నేను కూడా. సో ఆ రోజు ఫ్రూట్ ఆఫ్ ద డే ఏంటంటే వాటర్ మిలన్ అనమాట. సో అట్లీస్ట్ డైలీ నేను ఎక్కువ ఫ్రూట్స్ ఏం తినను కానీ అట్లీస్ట్ ఒక 2 ఫ్రూట్స్ అన్నా తినేలాగా చూసుకుంటాను పర్ డేకి. అది ఏదైనా కానీ ఒక 2 ఫ్రూట్స్ తింటాను. సో నేను మార్నింగ్ నుంచి కూడా ఫ్రెష్ అవ్వలేదన్నమాట, అలాగే లంచ్ చేసేసి పడుకున్నాను. బికాజ్ కొంచెం ఏంటంటే స్టవ్ దగ్గర ఎక్కువసేపు నుంచోవటం వల్ల అలసిపోయినట్టు అయిపోయింది. బికాజ్ కాకరకాయ ఫ్రై కొంచెం ఎక్కువ తిప్పుతూ ఉండాలి కాబట్టి. సో అందుకని అలానే పడుకుని పోయాను. అండ్ ఇదైతే నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి. సో ఆ రోజు అంతా కూడా ఏంటో రెసిపీస్ ఏదో ఒకటి చేసుకోవటం అలా అనిపించింది. లైక్ ఈ వ్లాగ్లో మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ అన్నీ ఏదో ఒక కుకింగ్ అదే కనిపిస్తుంది. లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా ఉందన్నమాట. సో చాలా రోజుల తర్వాత రెసిపీస్ చూపిస్తున్నట్టుంది నాకు కూడా. సో హ్యాపీ అనమాట, ఇదివరకు ఎలా ఉందో వ్లాగ్ అలా ఉన్నట్లు అనిపించింది. సో ఇక్కడైతే నైట్కి చోలే కర్రీ చేస్తున్నాను. ఇది నైట్ లంచ్ డిన్నర్కి అనమాట. సో చాలా సింపుల్గా చోలే కర్రీ విత్ చపాతీ చేస్తున్నాను. అండ్ చాలా ఏంటంటే చాలా రకాలుగా చేస్తాను, బట్ ఆ రోజు ఒక సింపుల్గా చూపిస్తున్నాను. సో అదేంటంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాను అండ్ తాలింపు వేసుకున్నాను. సో తాలింపులో కావాలి అంటే డ్రైడ్ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను స్పైసెస్ అన్నీ చాలా తగ్గించేసాను అనమాట. సో అందుకని డ్రైడ్ స్పైసెస్ యాడ్ చేయలేదు. అండ్ తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసేసాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో గ్రీన్ చిల్లీ పేస్ట్ బదులు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను చపాతీలో కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుందని చిల్లీ పేస్ట్ యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అవి ఫ్రై అయినాక టొమాటోస్ యాడ్ చేసి టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లైక్ మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక 1-2 minutes ఫ్రై చేసేసుకుని ఇంకా నేనేంటంటే ఒక్కొక్కసారి ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత నానబెట్టిన చోలే యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్ చేస్తాను. అదే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇది వేగిన తర్వాత అవి వేసి మళ్ళీ అవి కుక్ అయ్యేదంతా టైం పడుతుంది. సో అందుకని ఆ రోజు ఏంటంటే పక్కనే సైమల్టేనియస్గా చోలే కూడా కుక్ చేసేసాను. సో ఇదంతా కర్రీ అంతా అయిపోయినాక ఆ కుక్ చేసిన చోలే యాడ్ చేశాను. ఈ చోలే అయితే నేను సిమ్లోనే ఒక 4 whistles రానిచ్చాను అనమాట. గట్టిగా ఉంటే చపాతీలో కానీ ఐదర్ పూరీలో కానీ అంత బాగోదు. చూడటానికి అలా మనకి ఆ పప్పు కనిపించాలి కానీ చాలా మెత్తగా ఉంటే అలా బాగుంటుంది. సో అందుకని సిమ్లో ఒక 4 whistles రానిచ్చేసి కర్రీలో యాడ్ చేసేసుకుని జస్ట్ బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే అయిపోతుంది. సింపుల్గా అయిపోతుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. సో ఇది కొంచెంత బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను.
సో చూసారు కదా బాయిల్ వచ్చేసింది అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో అంతే చాలా చోలే కర్రీ అనేది రెడీ అయిపోయింది. కావాలి అంటే కొంచెం మీరు వాటర్ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు మరీ అంత వాటరీగా ఇష్టం లేదనమాట. అండ్ ఆరే కొద్దీ కూడా ఇంకొంచెం గట్టి పడిపోతుంది. సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అంతే, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన సింపుల్ చోలే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. సో నేనైతే ఇది చపాతీలోకి చేశాను కానీ పూరీలోకి కానీ మనకి వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. బట్ చాలా రోజులు అయిపోయిందనమాట. చెప్పాను కదా ఈ మధ్య కొంచెం న్యూట్రిషియస్గా అలా తీసుకోవటం అయితే స్టార్ట్ చేశాను. అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు చపాతీ చేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ నేను 5:30 ఆ టైం కలిపి పెట్టేసుకున్నాను. సో కొంచెం ఎక్కువసేపు నానితే ఏంటంటే మనకి ఆరిపోయినా కూడా కొంచెం మెత్తగా అలా ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఓన్లీ గోధుమ పిండి కాదు, నేను దీనిలో ఒక 1 or 2 స్పూన్స్ కొంచెం జొన్న పిండి యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ రాగి పిండి యాడ్ చేసుకున్నాను. సో ఇదివరకు అయితే ఇంకెక్కువ యాడ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. మరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేకుండా అలా అని ఉండకుండా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా చూసుకున్నాను అనమాట. సో ఫైనల్గా చపాతీ కూడా చేసేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ యూస్ చేసి చపాతీని కాలుస్తున్నాను. సో నార్మల్ లైక్ నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కూడా చపాతీస్కి ఐరన్ ప్యాన్ అయితే బెటరు. బికాజ్ నాన్ స్టిక్ ప్యాను బాగానే ఉంటుంది కానీ అదేంటంటే ఇలా డ్రై కాలుస్తాం కాబట్టి త్వరగా పాడైపోతుంది. సో అందుకని ఏంటంటే నేను చపాతీస్ కానీ లేదా ఏదన్నా మనకి దిబ్బ రొట్టె అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను నార్మల్ ఈ ఐరన్ ప్యాన్ మీద కాలుస్తాను. సో కాల్చేసి లాస్ట్లో ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను అనమాట. చెప్పాను కదా నెయ్యి యూసేజ్ కొంచెం నేను కన్సీవ్ అయిన తర్వాత ఇదివరకే ఎక్కువ యూస్ చేసేదాన్ని, ఇంకొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను. హెల్త్కి, బేబీకి, నాకు కూడా మంచిది అని చెప్పి. సో అంతే, మా డిన్నర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు నా డిన్నర్కి వచ్చేసి 2 చపాతీ అండ్ చోలే కర్రీ అనమాట. సో జనరల్గా ఏంటంటే లాస్ట్లో నా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక బనానా అయితే తింటాను. బికాజ్ ఆఫ్ ఏంటంటే పొటాషియం సప్లిమెంట్ కోసం తింటాను అనమాట. ముందే చెప్పాను కదా పొటాషియం సప్లిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ స్వెల్ అవ్వకుండా, కాళ్ళు స్వెల్ అవ్వకుండా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.